మీ అందరి యొక్క అండదండలతో ఆశీర్వచనాలతో ఈ స్థాయికి ఎదిగి మరి ఈరోజు ఏదైతుందో మరి ఇంతవరకు ఉన్నట్టుగా పార్టీ కాంగ్రెస్ పార్టీ నా పట్ల చూపెట్టే వివక్షత సుదీర్ఘ కాలం ఏదైతుందో 4 దశాబ్దాల పైగా అన్నాడు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు వాస్తవంగా మిత్రులు పెద్దలు కేసీఆర్ గారు ఏదైతుందో 99లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మనందరి ఆకాంక్ష మనం కలిసి మరి ప్రయాణం చేయాలని చెప్పని వారు పేర్కొన్నప్పటికీ కూడా ఏదైతుందో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నాడు ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరిగింది. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష యావత్ తెలంగాణ ప్రజల యొక్క లక్ష్యం వల్ల మన యొక్క జన్మ హక్కుగా భావించి ఏదైతుందో పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడిగా అన్నాడు ఏదైతుందో వారి శాసనసభ్యుడిగా డిప్యూటీ స్పీకర్ ఏదైతుందో పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో ఏదైతుందో యావత్ తెలంగాణ సమాజాన్ని జాగృతి చేసే విధంగా ఉద్యమించడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాదు సాకారమైంది అని చెప్పక తప్పదని చెప్పంటున్నా. అటువంటి యొక్క కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వాస్తవంగా మరి నేను ఎదుర్కొంటున్నటువంటి యొక్క మానసిక ఇబ్బందుల దృష్ట్యా మరి వారు ఏదైతుందో పెద్ద మనసుతో నాకు చేయుతులు ఇచ్చిండు. వారు పెద్ద మనసుతో నాకు చేయుతులు ఇచ్చేదితుందో ఒక ఉద్యమ రథసారథిగా బీఆర్ఎస్ పార్టీలో చేరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాస్తవం వారు దశాబ్ద కాలం 2 పర్యాయాలు ముఖ్యమంత్రి ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో దాన్ని నిలబెట్టడం జరిగింది. మరి అటువంటి ఒక రాష్ట్రం ఏదైతుందో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదైతుందో ఒక ఇంకా మెరుగైన రీతిలో పాలన ఇవ్వడం జరుగుతుందని చెప్పినటువంటి భావన ఆశల పల్లకిలో ఊరిగింప చేయడంతో ఏదైతుందో మరి మొన్నటి 23 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. కానీ వాస్తవంగా జరిగింది ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి అంటున్నాను. వారు ఆరంభించిన ఒక పథకాలకు ఇవాళ వాటికి ఏదైతుందో మెరుగైన రీతిలో దాన్ని అమలు చేయడం పక్కన పెట్టండి. అసలు కార్యక్రమాలు ఏదైతుందో అమలు మరిచిపోయే విధంగా మరి ఏదైతే రైతాంగం ఈ దేశానికి అన్నం పెట్టే రైతు వెన్నెంక అని చెప్పి అంటున్నాం. అటువంటి రైతుకి ఏదైతుందో ఒకప్పుడు శిస్తు చెల్లించేది ఉంటుండే. ఆ శిస్తు చెల్లింపు ఏదైతుందో అలాంటి ఎన్టీ రామారావు గారు టీడీపీ ప్రభుత్వ హయాంలో దాన్ని రద్దు చేస్తే ఇలా కేసీఆర్ గారు ఏదైతుందో ఇలా దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా పెట్టుబడి సమకూర్చే వారు ప్రతి ఎకరానికి ఏదైతుందో 5,000 రూపాయలు చొప్పున 2 పంటలు 15 రూపాయలు పెట్టుబడి అందింపజేసే విధంగా కార్యక్రమాలు అమలు చేయాలని జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తే 15,000 ఇస్తామని చెప్పామే. ఇలా 15,000 కాదు కదా, అసలు 10,000 అమలు 3 పంటలు కోల్పోయినామని చెప్పి అంటున్నాం. ఇలా రబ్బీ పంటకు వచ్చిందే మనం అందరం గమనిస్తున్నాం. ఇలా 1 ఎకరానికి ఇచ్చారు అంటున్నారు 6,000 రూపాయలు అని చెప్పని. ఇలా 2వ పంట కేసీఆర్ గారి వాళ్ళు జయించాల పట్టాలకు వస్తుందని చెప్పని ఏదైతే 2వ ఎకరా కూడా మేము ఇస్తామని చెప్పని మళ్ళీ ప్రకటన చేయడం జరిగిందని చెప్పి అంటున్నాం. మనం ఏ కార్యక్రమాన్ని తీసుకుందని చెప్పి అంటున్నాను. నేను కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డల పెళ్లికి తోడ్పడే విధంగా ఏదైతున్నదో వారు 50,000 నుండి ఆరంభింపజేసి 1,00,000 రూపాయల ఆర్థిక సాయం అందింపజేయడం అని చెప్పి అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో తులం బంగారం జోడిస్తామని చెప్పన్నారు. మరి తులం బంగారం ఏమైందో మరి ఎవరికైతే కళ్ళ రాలేదని చెప్పి అంటున్నాను. మీరు ఏ కార్యక్రమం తీసుకోండి అని చెప్పండి. రైతు బీమా పథకం అని చెప్పి అంటున్నాను. మీరు ప్రసూతి వైద్య సదుపాయం కొరకు ఏదైతుందో ఒక తల్లికి అండగా నిలవాలి, పాపకు అండగా నిలవాలని చెప్పని కేసీఆర్ కిట్ అమలు చేద్దామని పెట్టని చెప్పి అంటున్నాను. బలహీన వర్గాలకు అండగా నిలిచే విధంగా అది ఏ వర్గమే కానివ్వండి మరి తోడు నిలిచే విధంగా కార్యక్రమాలు అమలు చేయాలని జరిగిందని చెప్పి అంటున్నా. మరి అటువంటి ఒక నాయకుడు మరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత ఆధ్వర్యంలో ఏదైతుందో ఇవాళ నేను ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీలో చేరి వారి నాయకత్వం పనిచేసే అవకాశం నాకు కల్పించినందుకు ఏదైతుందో నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తామని చెప్పంటున్నాను. మరి ఏదైతుందో వాస్తవంగా వీళ్ళ వేదిక చూస్తుంటే మా మిత్రుడు రమణ గారు గతంలో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికైండు, శాసన మండలి సభ్యుడు కొనసాగుతుండు. ఇలా వారితో కలిసి పనిచేసేట్టుగా ప్రయాణం చేసే అవకాశం నాకు లభించాలని చెప్పి అంటున్నాం. సోదరి దావ వసంత గారు వీళ్ళకి జగిత్యాల జిల్లా మొట్టమొదటి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా ఈ ప్రాంతానికి సేవలు అందించిందని చెప్పి అంటున్నా. మా మిత్రుడు గంగుల కమలాకర్ గారు గతంలో మంత్రివర్గిగా కరీంనగర్ శాసనసభ్యుడిగా సేవలు అందించిందని చెప్పి అంటున్నాం. మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు అని చెప్పి అంటున్నాను. మా మిత్రుడు విద్యాసాగర్ రావు గారి యొక్క తనయుడు సంజయ్, విద్యాసాగర్ రావు గారి తనయుడు సంజయ్. మరి సంజయ్ అంటే వేరే అనుకున్నారని చెప్పంటున్నా. ఆయన
ఈ సంజయ్ వేరు. ఈ సంజయ్ ఏదైతుందో అకుంఠిత దీక్షతో ప్రజాసేవ చేయాలని సంకల్పంతో కేసీఆర్ నాయకత్వం కొనసాగుతున్నట్టు మా మిత్రుడు విద్యాసాగర్ వారికి తల్లి చెప్పి అంటున్నాం. జిల్లా